థాయిలాండ్‌లో ఇప్పుడు చాలా భయాలు పెరిగిపోయినాయి. ఇదివరకు అక్కడ వ్యభిచారం సహజం. రొటీన్‌గా నడిచిపోతుంటుంది. లేటెస్ట్‌గా జరిగిన ఓ సంఘటన 46 ఏళ్ల ఆస్ట్రేలియన్ అతను సైమన్ అనేవాడు థాయిలాండ్‌కొచ్చి అక్కడ నాంగ్ అనే 17 ఏళ్ల అమ్మాయిని తో ఏర్పరచుకున్నాడు కాంటాక్ట్. హోటల్‌కి వెళ్ళాడు. ఇద్దరు చెక్ ఇన్ అయ్యారు. సైమన్ ఆ తర్వాత ఒక 6 గంటల తర్వాతన బయటకొచ్చాడు. ఒక సూట్ కేసు లాక్కుంటూ వెళ్ళాడు. రూమ్‌ని ఖాళీ చేసి వెళ్ళాడు. అమ్మాయి లోపలే ఉండిపోయింది అనుకున్నారు వీళ్ళు. కాసేపు అయ్యాక కూడా అమ్మాయి రాలేదు. పోలీసులకు కంప్లైంట్ చేశారు వాళ్ళు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సూట్ కేసు ఒక్కటే వెళ్తున్నాడు, మనిషి ఒక్కడే వెళ్తున్నాడు, అమ్మాయి లేదు. ఏంటని చెప్పి డౌట్ వచ్చి వాడిని ఎతికితే దాదాపు 15 గంటల తర్వాత అప్పటికి కింద చెక్ చేస్తే బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఆ సూట్ కేసు లాక్కెళ్తున్న దాంట్లో. వాడిని 15 గంటల తర్వాత పట్టుకున్నారు. వాడు ఒక్కడే వెళ్ళిపోతున్నటువంటి వాడిని. తీరా చూస్తే వాడు అమ్మాయిని మర్డర్ చేసి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారని అమ్మాయిని మర్డర్ చేశాడు. చేసేసి ఎందుకయ్యా అంటే 1000 అక్కడ వాళ్ళ రూపాయల ప్రకారం 1000కి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పుడు థాయిలాండ్ పోలీసులు జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇట్లాంటి దరిద్రులు కూడా ఉంటారు అన్నటువంటి ఎలాంటి స్టేజీలకు పోతున్నాయి ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నది అర్థమవుతుంది. వాడు తీసుకుని వచ్చాడు సూట్ కేసు లాక్కుని వెళ్తున్నాడే చంపేసి దాంట్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఆ కింద రక్త మరకలు కనబడడం మూలంగా ఈ విషయం ఐడెంటిఫై అయింది. పోలీసులు ఎట్టకేలక ఆయన పట్టుకున్న తర్వాత వాడు ఒప్పుకున్నాడు. మొదట ఒప్పుకున్నటువంటి వాడు ఆ తర్వాత ఒప్పుకున్నాడు అనమాట.